ఇప్పుడంతా శుభ్మన్ గిల్ టైం నడుస్తోంది. టెస్టుల్లో భారత జట్టును నడిపించే బాధ్యతను తీసుకున్న యువ కెప్టెన్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. జూలై నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 4గోసారి ఈ ఘనతను దక్కించుకున్నాడు. శుభ్మన్ గిల్ కాకుండా మరెవరూ కూడా 4 సార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలుచుకోలేదు. ఇంగ్లాండ్తో సిరీస్లో మెరుగ్గా రాణించడంతో శుభ్మన్ గిల్ కు తిరుగు లేకుండా పోయింది. జూలైలో మొత్తం 3 టెస్టుల్లో శుభ్మన్ బరిలోకి దిగాడు. 567 పరుగులు సాధించాడు. యావరేజ్ 94.50. ఒక డబుల్ సెంచరీతో పాటు ఒక సెంచరీ కూడా కొట్టాడు. 2023 సెప్టెంబర్లో తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును శుభ్మన్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత గతేడాది బ్యాక్ టు బ్యాక్ ఈ అవార్డులను ఖాతాలో వేసుకున్నాడు. జనవరి, ఫిబ్రవరిలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలిచాడు. తన కెరీర్లో విరాట్ కోహ్లీ ఒక్కసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. బాబర్ ఆజమ్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, షకీబ్ ఉల్ హసన్, కమిందు మెండిస్ మాత్రం 2 సార్లు చొప్పున అవార్డును సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్లో రాణించిన శుభ్మన్ గిల్ ఆ తర్వాత కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే అంశంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. దులీప్ ట్రోఫీలో పాల్గొనాలి అనుకోవడం గొప్ప విషయమన్నాడు. భారత జట్టు సారథి అంటే ఇలాగే ఉండాలన్నాడు. యువ క్రికెటర్లకు శుభ్మన్ గిల్ మంచి సంకేతాలు ఇచ్చినట్టేనన్నాడు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు గిల్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో యువ కెప్టెన్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. 774 పరుగులతో సునీల్ గవాస్కర్ టాప్ లో ఉన్నాడు. కెప్టెన్ గా మాత్రం శుభ్మన్ గిల్ అనేక రికార్డులు కొల్లగొట్టాడు. 5 టెస్టులు ఆడి వచ్చిన తర్వాత కూడా దులీప్ ట్రోఫీలో ఆడేందుకు యువ కెప్టెన్ ఆసక్తి చూపిస్తున్నాడు. దీంతో యువ ప్లేయర్లకు గిల్ ఆదర్శమని మాజీలు అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో భారత జట్టు ఓటమి తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ షరతులు పెట్టింది. అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోతే దేశవాళీ టోర్నీలో ఆడాలని తేల్చి చెప్పింది. అందుకే ఆస్ట్రేలియా టూర్ తర్వాత రంజీల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగారు. దాదాపు దశాబ్దం తర్వాత రంజీ మ్యాచ్ల్లో ఆడారు. ఇప్పుడు అదే బాటలో శుభ్మన్ గిల్ నడుస్తున్నాడు. రెస్ట్ తీసుకోకుండా దులీప్ ట్రోఫీ ఆడేందుకు సై అంటున్నాడు. మరోవైపు ఆసియా కప్ తో టీ20 జట్టులోకి గిల్ రీ ఎంట్రీ ఇస్తాడనే చర్చ జరుగుతోంది. వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకుంటాడని కూడా కథనాలు వస్తున్నాయి.